నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని వివరించారు. ఆసన్ నివేదిక 2018లో పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి 2022-24 మధ్యకాలంలో పతనం కావడంపై శాసనమండలిలో సభ్యులు దువ్వారపు రామారావు, పి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. 2014-24 మధ్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బేరీజు వేస్తే వైసీపీ పాలనలో 5వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బంది పడ్డారన్నారు. 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80% మంది చదవగలిగితే 2024కు వచ్చే నాటికి 53%కి పడిపోయిందన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో 85% మంది విద్యార్థులు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారన్నారు. 90% మంది 3వ తరగతి విద్యార్థులకు బేసిక్ న్యూమరీస్ స్కిల్స్ కూడా లేవని ఆసర్ నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ ద్వారా 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే తరగతికి ఓ ఉపాధ్యాయుని కేటాయించి మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా గ్యారంటీడ్ FLN అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం జీవోలు తీసుకురావాలని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో పేదల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్న జీవోలను సవరణ చేయాలని కోరారు. సంబంధిత సమస్యలను అసెంబ్లీ వేదికగా వివరించారు. సంబంధిత మంత్రి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని కోరారు. చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష, రాష్ట్రం మొత్తం కూడా ఉంది ఈ సమస్య. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినాక మొట్టమొదట పేదవాళ్ళకి నివాస ప్రాంతాల్లో హక్కులు కల్పించాలని చెప్పి 2015లో జీవో ఇచ్చారు అధ్యక్ష, 296. దాని తర్వాత ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి 118 వచ్చింది అధ్యక్ష, 388 వచ్చింది, 135 వచ్చింది, 60 వచ్చింది, 225, 30, 95 ఇట్లాగా ఎంక్రోచ్మెంట్స్లో అనేక జీవోలు వచ్చింది అధ్యక్ష. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భూములను ఎవరైతే పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి గతంలో 100 గజాల్లో ఇచ్చారు అధ్యక్ష, దాన్ని 150 గజాలు పెంచుతూ దాన్ని కూడా కన్వెన్స్డ్ వాళ్ళకి హక్కులు కల్పిస్తూ, అంటే లైఫ్ టైంలో ఈ డి పట్టాలు, ఎన్టీఆర్ పట్టాలు, ఇందిరాగాంధీ పట్టాలు ఇవన్నీ కూడా పట్టాలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ రైట్స్ లేవు అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ అంటున్నారు, 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ ఫ్రీ హోల్డ్ అనేది వాళ్ళకి ఆరోగ్యం బాగోకో, అమ్మాయి పెళ్లి చేసుకోవడానికో, లేదంటే అబ్బాయి చదువులకు నిమిత్తం విదేశాలకు వెళ్ళడానికి అమ్ముకోవడానికో, లేదంటే వాళ్ళ అబ్బాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికో రైట్స్ అయితే మాత్రం రావట్లేదు అధ్యక్ష. ఈ భూముల మీద రెవెన్యూ శాఖ, CCLA ఈ రెండు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కనుక జీవో ఇచ్చుంటే కనుక ఇవాళ పేదలకి న్యాయం జరిగేది అధ్యక్ష, ఈ జీవో నెంబర్ 30 ప్రకారం. ఎందుకంటే ఇప్పుడే గౌరవ మంత్రి గారు చదివారు అధ్యక్ష, మా గద్దె రామ్మోహన్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. మరి ఇంతమందికి ఈ ఇష్యూ న్యాయం జరగాల్సినటువంటి దీంట్లో ఈ జీవో నెంబర్ 30 వల్ల
10 నుంచి 20% మందికే న్యాయం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం కూడా స్టడీ చేస్తే ఈ జీవోలో మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇష్యూస్ ఉంటాయి అధ్యక్ష. ఈ జీవో నెంబర్లో ఓన్లీ ఎంక్రోచ్మెంట్స్కే, ఆ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే 2019 అక్టోబర్ వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్కే ఈ జీవో ఎలిజిబుల్ అధ్యక్ష. మరి అసైన్మెంట్స్ ల్యాండ్స్ అని చెప్పి గతంలో ఇచ్చినటువంటి జీవోలు 281 ఇచ్చారు అధ్యక్ష, అలాగే 208 ఇచ్చారు అధ్యక్ష, 203 జీవో నెంబర్ 82, జీవో నెంబర్ 314, అలాగే జీవో నెంబర్ 55 గురించి ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. సరే, దాన్ని నిలుపుదల చేశారు, అది ఓకే అధ్యక్ష, దాని గురించి మేమేమి ఇబ్బంది పడతలేదు అధ్యక్ష. మేము అడిగేది ఏంటంటే పేదవాడు ఏ విధంగా అయినా పేదవాడు అధ్యక్ష. 150 గజాలు సపోజు ఒక ఊర్లో 150 గజాలు ఎంక్రోచ్మెంట్లో కొంతమంది ఉంటే వాళ్ళకు ఉచితంగా కన్వెన్స్ డీడ్ వస్తుంది అధ్యక్ష. అంటే భవిష్యత్తులో 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అమ్ముకునే రైట్ వస్తుంది అధ్యక్ష. మిగతా ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్స్లో ఉన్నారో ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టాంప్ డ్యూటీ కట్టాల్సింది. ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి చూపే మంచి ప్రభుత్వంగా టీడీపీ కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏరుబోతు రమణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచామని వివరించారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, ప్రతి మహిళకు 3 గ్యాస్ బండలను ఉచితంగా ఇస్తున్నామన్నారు. పిల్లల చదువుల నిమిత్తం ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు అందించనున్నట్లు వివరించారు. తల్లికి వందనం పథకంలో 18,000 చొప్పున జూన్ నుంచి అమలు జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 490 మందికి రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వమని మరోసారి రుజువైందని వివరించారు. పేటలోని సుబ్బరాజు నగర్, అరుణోదయ కాలనీలో ఇళ్లకు త్వరలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని, అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హాల్, అన్నా క్యాంటీన్ పేటలో మంజూరు చేస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీగా ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినాక ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాం. ఎన్నికల ముందు చెప్పాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 చేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. త్వరలోనే పిల్లల చదువుల నిమిత్తం తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఎన్నికల ముందు చెప్పాం, దాన్ని కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం ఏదైతే 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పామో దాన్ని కూడా జూన్ నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు చెప్పాం ఆర్ఆర్పేటలో, అలాగే వాంబే కాలనీలో, మన రాజీవ్ నగర్లో ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో పెండింగ్లో ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేస్తామని చెప్పాం. ఎన్నికల అనంతరం పూర్తి చేసాం. ఈ ఎలక్షన్ కోడ్ అన్నీ వచ్చి కొంచెం ఆలస్యమైనా ఇవాళ 57వ డివిజన్ ఆర్ఆర్పేటలో ఒక మీటింగ్ పెట్టి మా ఫ్లోర్ లీడరు మాజీ ఫ్లోర్ లీడర్ ఏరుబోతు రమణారావు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో 57వ డివిజన్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో మరి పేదవారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో 2018లో ఇది నాంది పలికాం. మరి డివిజన్లో 2,900 మందికి ఇంకా సుమారు 200-300 మందికి ఇవ్వాలి. అవి కూడా భవిష్యత్తులో తొందరగా ఇస్తామని చెప్పి సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్, సీతారాంపురం కాలనీ వారసులకు కూడా పట్టా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా డివిజన్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం, మరి కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాం. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు కూడా
ఇవ్వడానికి మా ప్రభుత్వం మరి కృతజ్ఞతతో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పేదవారి సమస్య ఎక్కడుందో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుందని చెప్పి, పేదవాడికి అండా తెలుగుదేశం జెండా అనే నినాదంతో మరి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో 5 ఏళ్ల పాటు పేద వర్గాలకి, బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరికీ దగ్గరగా ఉండి వారికి మేలైనటువంటి పరిపాలన అందించే దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోందని నియోజకవర్గంలోని 58వ డివిజన్ కృష్ణ హోటల్ సెంటర్కు చెందిన వేముల శాంతి 25,933, అచ్యుత శివపార్వతి 12,167, షేక్ అమీర్ బాషా 67,647, ఎర్రన్శెట్టి శివకుమార్ 65,350, అలాగే 32వ డివిజన్ అయోధ్యనగర్కు చెందిన ఎడ్ల లక్ష్మి 41,500, చిగురుపాటి శివ పార్వతి 81,000 చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు CMRF చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆర్థిక స్తోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నగిరి రామ్మోహన్, గంటా కృష్ణమోహన్, పిరియా సోమేశ్వరరావు, మరక శ్రీనివాసరావు, అమర్నాథ్ గౌడ్, పైడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమం పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక భద్రతని, ఒక భరోసాని ఇచ్చింది. పేదలకి ఒక వరంలాగా మారింది. ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం నిత్యం పనిచేయటం వల్ల రోజు ఎవరైతే అర్జీలు ఇచ్చారో ఆ అర్జీల్ని సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళటం, సీఎం గారి దృష్టిలో ఆఫీస్ దృష్టిలో పెడతాం, చెక్కులు రాపించటం, ఆ చెక్కులు తీసుకొచ్చి మళ్ళా కార్యాలయంలో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళందరికీ కూడా అందించడం వల్ల వాళ్ళందరికీ సంతోషంగా ఉంది, సౌకర్యంగా ఉంది. అన్ని డివిజన్లో మా కార్పొరేటర్లు కానీ, మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మా ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వాళ్ళు ఆ సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తే నేను సీఎం కార్యాలయంకి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం దృష్టికి చేయటం వల్ల, అంటే ఒక పనిచేసే శాసనసభ్యుడు నియోజకవర్గంలో ఉంటే ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుద్ది అనేది ఇవన్నీ కూడా నిదర్శనాలు. కాబట్టి ఇవాళ అన్ని కార్యక్రమాలని ప్రజలకు అండగా చేస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ శాసనసభ్యుడి బోండా ఉమా కార్యాలయం మీకోసం సేవలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు అందుబాటులో 3 PAలు ఉన్నారు, అలాగే నాయకులు ఉన్నారు, పార్టీ నాయకులు అందరూ కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ సమస్య ఉన్నా సరే కార్యాలయాన్ని సంప్రదించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీలని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాం తెలియజేస్తూ సీఎం చెక్కులు, రిలీఫ్ చెక్కులు తీసుకున్నటువంటి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాం. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ రామవరపాడు రింగులోని కే హోటల్ వెనుక ఉన్న ఇంద్రప్రస్థ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఇంద్రప్రస్థ కాలనీ 25 సంవత్సరాల క్రితం ఏర్పాటైందని, గత 17 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఈ కాలనీ వాసులు కోరుతున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో భూమి లెవెలింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించలేకపోయామన్నారు. వెంటనే ఇంజనీరింగ్ విభాగం అధికారులకు చెప్పడంతో వారు సిబ్బందితో వచ్చి లెవెలింగ్ చూశారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత
ప్రాధాన్యత ఇస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూజీడీ ఏర్పాటుకు వ్యయం ఎక్కువ అవుతున్నా సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సుమారు 2 కోట్ల వ్యయంతో ఇక్కడ భూగర్భ డ్రైనేజీ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకంలోని నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించిన నిధులతో ఈ యూజీడీ పనులను చేపట్టామన్నారు. ఈ డివిజన్లో యూజీడీ సౌకర్యాన్ని కల్పిస్తున్న కార్పొరేషన్ సిఈ శ్రీనాథ్ రెడ్డి, ఈఈ సామ్రాజ్యంలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఆనందోత్సాహంలో ఇంద్రప్రస్థ కాలనీ వాసులు కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్నా తమ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ సౌకర్యం లేదని వాపోయారు. ఈ సందర్భంగా స్థానికుడు చక్రవర్తి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేక చొరవ చూపించి డివిజన్లోని సమస్యను పరిష్కరిస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కొనిజేటి సూర్యనారాయణ, కమల్ రాజు, పార్టీ నాయకులు గద్దె రమేష్, తాడి బాబురావు, జనసేన నాయకులు గుత్తికొండ కృష్ణమోహన్, బండి కోమలి, కె రామచంద్ర, కౌలూరి చక్రవర్తి, కృష్ణుడు, కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం, ఈ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. 3వ డివిజన్లో ఇంద్రలోక్ ఎస్టేట్స్ 25 సంవత్సరాల నుంచి ఏర్పడిన కాలనీ. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 17 సంవత్సరాల నుంచి అభ్యర్థిస్తూ ఉన్నారు స్థానికులు. దీనికి లెవెలింగ్ సెట్ కాక ఇప్పటి వరకు కూడా అశ్రద్ధ చేయడం జరిగింది. మొన్న నేను ఈ కాలనీకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క సమస్యని దృష్టిలో తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈఈ గారిని, సిఈ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు సిఈ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇదంతా కూడా 1కి 4 సార్లు కాలనీ, దీని లెవెల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఈ గారి సహకారంతో ఈ రోజున ఒక ప్లాన్ను నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 25 కుటుంబాలు ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సర్వేక్షణ అనే దాంట్లో కానీ, పరిశుభ్రత మీద కానీ వీటన్నిటివి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో, మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కూడా దానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ కేవలం 25 నుంచి 26, 27, 25 కుటుంబాలు ఉండే ఈ ప్రాంతానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి 2 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతోంది. ఇవాళ ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి సమస్య మనీ కాదు సమస్య ముఖ్యం అని చెప్పి ఆ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళందరి యొక్క సమస్య 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యకి తీరడమే కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలకు కూడా ఇలాంటి సమస్య ఉన్న ప్రాంతాలకు కూడా ఇది ఉపయోగపడుద్ది. అందువలన ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకుని ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందువలన దీనికి ఇలాంటి సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధులుగా మా యొక్క ధర్మాన్ని భావిస్తాం. అనే సమస్య మాకు 17-18 ఏళ్ళ నుంచి మేము అడుగుతున్నాము. ఇప్పటికీ మాకు సమస్య పరిష్కారం అయ్యేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత మేము ఒకసారి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. మేము అడిగిందల్లా 2 సార్లు అయినా సరే ఆయన ఎంతో చొరవ తీసుకుని, చాలా శ్రద్ధ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకించి మా ప్రతినిధి గద్దె రామ్మోహన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఎలక్ట్రల్ ఆఫీసర్ సెంట్రల్ నియోజకవర్గం ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల సంఖ్య 1200 దాటిన ప్రాంతాల్లో సమీపంలోని పోలింగ్ స్టేషన్లకు మార్పులు చేయాలని చర్చించారు. ఏఈఆర్ఓలను బిఎల్ఓలతో ఒక సమావేశం నిర్వహించి పోలింగ్ బూత్లను బిఎల్ఓతో పరిశీలించి వసతులన్నీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన ఓటర్లకు ఓటర్ ఐడి పోస్టు ద్వారా కానీ, వారి బిఎల్ఓ ద్వారా కానీ పంపిణీ చేసేటట్టు చర్యలు తీసుకోవాలని ఏఈఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో గల ఓటర్లకు ఆ ప్రాంతంలో గల
పోలింగ్ కేంద్రాలను కేటాయిస్తూ ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు వేసే అవకాశం ఉంటుందని చర్చించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, రాజకీయ ప్రతినిధులు ఎన్ నరసింహారావు, వీరభద్రరావు, వినోద్ కుమార్, తరుణ్, సాంబశివరావు, సుందర్ పాల్, పరమేశ్వరరావు, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యకుమారి, సెంట్రల్ తహసీల్దార్ ఎం వెంకటరామయ్య, నార్త్ తహసీల్దార్ ఎం సూర్యారావు, డిప్యూటీ తహసీల్దార్ సెంట్రల్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు మద్యం అడ్డు పెట్టుకొని వేల మంది ప్రాణాలు తీశారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ ముగ్గురు మద్యం స్కామ్ చేసి వాటాలు పంచుకున్నారని, చిత్రగుప్తుడు కూడా రాయలేనన్ని పాపాలు చేశారని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీ చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై బుధవారం విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని గతంలో ఉండేదని, జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా చేశారని, మద్యం అడ్డు పెట్టుకొని వేల మంది ప్రాణాలు తీశారని, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ముగ్గురు వాటాలు పంచుకున్నారని, మద్యం మైనింగ్ దోచుకున్న దోపిడీ డబ్బుతో కుప్పంలో చంద్రబాబును గెలవనివ్వమని రంకెలు వేశారన్నారు. పాపపు సొమ్ము వద్దని కుప్పం ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టారన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారం ఏపీలో 2019-24 మధ్య మద్యం ద్వారా మరణాలు 100% ఉన్నాయని తేలిందన్నారు. టీడీపీ కార్యకర్తలను చంపించారని, చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదని ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తప్పు చేసినా ఎవడైనా జైలుకు వెళ్ళక తప్పదన్నారు. నా ఛాలెంజ్కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలన్నారు. ప్రజలు కూడా వైసీపీ అవినీతి గురించి తెలుసుకొని వారు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, చూసారుగా ఈ మద్యంలో ఎంత దోచుకున్నారో. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఎవరు మైనింగ్ చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నా లాక్కున్నాడు. మొత్తం మైనింగ్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ చేసి ఆ డబ్బుతో అతను, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు ముగ్గురు గెలిచి ఇవాళ మాట్లాడే ప్రగల్భాలు ఏమైంది? నీ ప్రగల్భాలు ప్రభుత్వం పోగానే ఏమైంది? సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాల వేస్తావు కదా, నువ్వు అయ్యప్ప సాక్షిగా నువ్వు నీ కుమారుడు అయ్యప్ప విగ్రహం పెట్టుకొని మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదు, మద్యంలో మేమేం అక్రమంగా సంపాదించలేదు, అలా సంపాదిస్తే అయ్యప్ప మా కుటుంబాన్ని అంతం చేస్తాడని ప్రమాణం చేయగలరా మీరు? సంవత్సరం మాలేయడం కాదు. అయ్యప్ప స్వామి చెప్పాడా అలాగా? మద్యం, నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలు తీయమని? లేదు, తీయలేదని నువ్వు ప్రమాణం చేయగలవా? నీ కుమారుడు ప్రమాణం చేయగలరా? మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి నుంచొని అయ్యప్ప దగ్గర ప్రమాణం చేయగలరా? చెప్పండి. నేనప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళదేం లేదని చెప్తా. అమరావతి స్వయం సమృద్ధి రాజధాని అని ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ప్రభుత్వ సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయవచ్చని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కోర్టు వెలువడే బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరగకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు ధర్నా చౌక్లోనే వంట వార్పు చేస్తూ నిరసన చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు చెల్లించాల్సింది 7,000 కోట్లు అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 21,000 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. పాలకులు కాలయాపన చేయడం వల్ల బాధితులకు సకాలంలో న్యాయం జరగలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ప్రభుత్వ సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయవచ్చునన్నారు. సంఘ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 10 సంవత్సరాలు పోరాటం చేసిన అనంతరం చివరి హెచ్చరికగా న్యాయం కోసం బాధితుల కన్నీటి దీక్షలు చేపట్టామన్నారు.
అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను ఇళ్ల స్థలాలుగా, సేద్యపు భూములుగా విభజించి వేలం పెట్టి వచ్చిన డబ్బులతో బాధితులకు న్యాయం చేయాలన్నారు. బాధితులు న్యాయం కోసం అగ్రిగోల్డ్ సంస్థపై వేసిన కేసులను స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలన్నారు. 2-3 లక్షల మంది 2 లక్షల మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ సేకరించే డబ్బులు రహస్యంగా చేయలేవాళ్ళు, ఓపెన్గా చేశారు. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు యాన్యువల్ మీటింగ్ పెడితే మంత్రులంతా పోతున్నారు. అలాంటప్పుడు ఎట్లా సేకరించాలని చెప్పలేకపోయారా? అందరూ రిజిస్టర్ ఆర్గనైజేషన్ కదా ఇది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి హోరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు, కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుతాయి. మరి అటువంటిప్పుడు ఆస్తులు ఎక్కున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం చేయలేరు. మామూలుగా ఆస్తులు ఎక్కువ ఉండి తక్కువ ఉండి అప్పులు ఎక్కువ ఉంటే అది అయిపోయి పెడుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు పిలిపించాం. పోలీస్ కమిషనరు పాదయాత్రని ఇవ్వలేమండి, దీక్షలు చేసుకోమన్నారు. అందుకు దీన్ని అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలుగా పేరు మార్చాం. ఈ కన్నీటి దీక్షలు 10.5 సంవత్సరాల పోరాట అనంతరం తుది హెచ్చరికగా చేస్తున్నాం. దీంట్లో రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని ఇళ్ల స్థలాలుగా, సేద్యపు భూములుగా, చిన్న చిన్న కమతాలుగా, బిట్లుగా విభజించండి. వాటిని బాధితులకి వాళ్ళ సొమ్మును బట్టి ఆక్షన్ పెట్టండి. అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు వాళ్ళకున్న బాండ్ల ద్వారా కొనుక్కుంటారు, బయట వాళ్ళు డబ్బు ద్వారా కొనుక్కుంటారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై ఏపీ మధ్యాహ్న భోజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై ఏపీ మధ్యాహ్న భోజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందినవారని, అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 86,500 మంది పేద మహిళా కార్మికులు 20 సంవత్సరాల నుండి ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. వారికి చాలని వేతనాలు, అంటే కనీసం రోజుకు 30 రూపాయలు కూడా, కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయలతో 1000 రూపాయలు ఇస్తున్నటువంటి వీరి జీతాలు చాలా అగమ్యగోచరంగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే 2,000 రూపాయలు వేతనాలు పెంచారు. ఆ 2,000 వేతనాలు 6 సంవత్సరాలైంది పెంచి. అంటే ఇప్పటికీ ఈ దేశంలో, రాష్ట్రంలో అత్యంత తక్కువ వేతనాలు తీసుకున్నటువంటి ఎవరైనా కార్మికులు ఉన్నారంటే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిమిత్తము మాకు గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు కానీ, జీతాలు కానీ, కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించిన పరిస్థితిలో ఈరోజు కార్మికులు ఉన్నారు. అనేక రకాలుగా ధరలు, పప్పులు అయితేనేమి, నూనెలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేవి అంటిపట్టినట్టుగా ఉండి ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదేవిధంగా డొక్కా సీతమ్మ పథకం అని అసెంబ్లీ స్టార్టింగ్లోనే డొక్కా సీతమ్మ పథకంగా మన కూటమి ఉప ముఖ్యమంత్రి గారు డొక్కా సీతమ్మ పథకంగా పేరు ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో చాలా కరచాల ధ్వనులతో పలికినారు.
కానీ అంత కరతాల ధ్వనులతో చేసిన డొక్కా సీతమ్మ పథకాన్ని ఈరోజు కార్మికులు పొట్టగొట్టినట్టు చేస్తున్నారు. మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పిలేటి దేవిప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికగా ఆధారంగా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం ధర్నా చేపట్టాలని పర్మిషన్ పెడితే దానిని సైతం ఇవ్వకుండా మాలలను అణిచివేసే విధంగా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఏకసభ్య కమిషన్ ఒక ఉత్తుత్తి కమిషన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజన 2014లో జరిగిన అనంతరం కూడా 2011 జనాభాల లెక్కల ఆధారంగా వర్గీకరణ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వ్యతిరేకంగా, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అలాగే ఆర్ఆర్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక వ్యతిరేకంగా మేము ధర్నా చేయాలని చెప్పి సంకల్పించి పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి మమ్మల్ని నమ్మించి మళ్ళీ పోలీస్ పర్మిషన్ లేదని చెప్పి అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి చెప్పి మరి మా యొక్క ధర్నాని భగ్నం చేయాలని చెప్పి చూసినటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండను మేము విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వంగా మారిపోయింది. మరి ముఖ్యంగా మాలల అణిచివేతకి మరి ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మాలలో శాంతియుతంగా మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం కర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారు ఉప్పులేటి దేవిప్రసాద్ గారి ఇంటి చుట్టూ కూడా ఈరోజు పోలీసులు ఎందుకు ఉన్నారని అడుగుతున్నాం. ఈరోజు ఆయన ఇక్కడికి రావాలి, కానీ ఆయన్ని గృహ నిర్బంధం చేసి ఇక్కడ రాకుండా చేయడం అనేది దుర్మార్గము. చంద్రబాబు నాయుడు గారు, మాలల మీద మీరు పెంచుకున్న ద్వేషాన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. మీరు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం 160 సీట్లు పైగా వచ్చినాయి అంటే కేవలం మాలలు మిమ్మల్ని నమ్మి ఈ యొక్క రాష్ట్రానికి మంచి చేస్తారని నమ్మి మేము ఓట్లేసాం. కానీ మీరు 1 కోటి మంది ఉన్నటువంటి మాలల ఆశల మీద మీరు నీళ్లు చల్లారు. బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని హీరో శివాజీ కోర్ట్ మూవీ టీం దర్శించుకున్నారు. డిఈఓ రత్నంరాజు, ఆలయ అధికారులు వారికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు వేద పండితుల ఆశీర్వచనం కల్పించి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ కోర్టు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. మూవీ టీం అందరం రాష్ట్రంలోని పలు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. నగరంలో కోర్ట్ చిత్రం బృందం సందడి చేసింది. కోర్ట్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ యాత్ర చేపట్టామని, ప్రతి థియేటర్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. యువత కోర్టు చిత్రాన్ని అమితంగా ఇష్టపడుతుందని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడవలసిన కథ చిత్రమని కోర్ట్ చిత్ర బృందం తెలిపింది. సమాజానికి చాలా అవసరమైన సినిమాని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లేదు. ఇవి రెండే ఉంటాయి. కంటెంట్ బాగుంటే థియేటర్, లేకపోతే లేదు. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా, దట్టు వాల్ పోస్టర్లో నానిగారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు
కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే అండి, ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో, జాబిలి చందు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి ఇది. కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా. ఇంకా మా పరంగా వస్తే, ఆర్టిస్టుల పరంగా వస్తే, నేను ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్ మీదకి రావటం జరిగింది. అంటే ఎలా ఉందంటే రెస్పాన్స్ మీరందరూ చూస్తున్నారు, మీమ్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా బ్రహ్మానందం గారి మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు బ్రహ్మానందం గారిని కింద పెట్టి ఆయన భయపడుతూ చేసే మీమ్స్ అన్నీ పెడతా ఉన్నారు. మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అని రెండు ఒకేసారి చెప్తున్నారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి, విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి, మా కథ, మేము ఎంచుకున్న కథా వస్తువు కూడా అట్లాంటిదే. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు. అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే తెలుగు సినిమా ఈజ్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. మనం కేవలం మనము ఒక RRR చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది, ఒక 35 లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఇవాళ కోర్ట్ లేదా దసరా, హిట్ 3 ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది. అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర, రచయితలు, డైరెక్టర్లు. సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ నా టీం మెంబర్స్తో. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే శివాజీ గారు దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఒక పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ మళ్ళీ మంగపతిగా వారు చేస్తున్న, అంటే సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గారి గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది. అది మీ అందరి వల్లే. మనందరం గెలిచామండి. ఇంత మంచి సినిమాని మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. మేము తెలంగాణలో మంచి రెస్పాన్స్ చూసుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపించి సక్సెస్ని అంతా ఎంజాయ్ చేయడానికి నాని అన్న, దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు పంపించారు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి. నాకైతే ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇంత ప్రేమ అసలు ఆంధ్ర నుండి వస్తుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంత చిన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత ప్రేమను ఇస్తారని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ ఆంధ్రాలో ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే, ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా అన్నీ ఫుల్ అయి ఉన్నాయి. మార్నింగ్ షో అయినా మ్యాట్ని అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి హిట్ చేసినందుకు కోర్ట్ని. అండ్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి, OTT రిలీజ్ వరకు ఆగద్దు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S News.